అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి 22 మంది అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన వారికి మంగళవారం సెపోటాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో తీవ్రమైన వణుకు, వాంతులకు గురైనట్లు బాధితులు తెలిపారు. దీంతో వారందరినీ అంబులెన్సుల్లో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. అయితే బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. రాత్రి 12 గంటల తర్వాత మాకు కాల్ వచ్చింది హైయర్ ఆఫీసర్స్ నుండి. నక్కపల్లి సిహెచ్సిలో రియాక్షన్ లాగా అయ్యి చాలామందికి ఫీవరు, రైగర్స్ వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారని మాకు రెడీగా సిద్ధంగా ఉండమన్నారు. ఎలాంటి కేసుని ట్రీట్మెంట్ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. పిల్లలు ముందు ఎక్కువ మంది వచ్చారన్నారు, బట్ పిల్లలు 4 ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ జెంట్సే ఉన్నారు, అడల్ట్సే ఉన్నారు. అందరికీ ఫీవర్కి ట్రీట్మెంట్ దానికి సంబంధించినంత ఇచ్చిన రియాక్షన్కి అంతాను మార్నింగ్ అయ్యేసరికి అందరూ బాగున్నారు. ఒకే ఒక పర్సన్కి కొంచెం సివియర్ అవుతే కేజీహెచ్కి పంపించడం జరిగింది రాత్రి కూడా. అతను కూడా అక్కడ సేఫ్గా ఉన్నారని. టోటల్ 23 అండి, అందులో కేజీహెచ్కి రిఫర్ చేశారు.